నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈ మహాపురాణం శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఉపదేశించినది. గరుత్మంతుని ద్వారా కశ్యప మహర్షికి, తద్వారా వ్యాసునికి, వ్యాసుని ద్వారా సూతునికి, సూతుని ద్వారా సౌనకాదులకి అందిన పరంపర ఇది. ఈ పరంపరాగతమైన ఇందులో అనేకమైన విషయములు చెప్తూ, నిన్నటి రోజున మనకి రకరకాల ఉపాసనా విధానాలు, అందులో సూర్య, గణపతి, శక్తి, విష్ణు, శివ వీటిని ఏ విధంగా ఆరాధించాలి, అందులో ముఖ్యమైన కొన్ని మంత్ర విశేషాలను చెప్పుకుని ఆ తర్వాత వ్రత నియమముల గురించి చెప్పుకున్నాం. వ్రతములు తిథి సంబంధించిన కొన్ని వ్రతములు, నక్షత్రానికి సంబంధించినవి కొన్ని, వారానికి సంబంధించినవి కొన్ని, ఇవి కాక మాస వ్రతములు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా 4 విధాలుగా మనం విభజన చేసుకోవచ్చు. మాస వ్రతాల్లో కార్తీక మాస వ్రతం, వైశాఖ మాస వ్రతం, మాఘమాస వ్రతం ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. తిథుల్లో మనకి చతుర్థి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ ఇత్యాది తిథులు. ఇక నక్షత్రాదుల్లో ప్రత్యేకించి రోహిణి ఇత్యాది నక్షత్రములు మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు నక్షత్ర విశేషములు. ఇంకా వారానికి సంబంధించి ఆదివారం సూర్యునకు, సోమవారం గౌరికి, ఇలా వారవ్రతములు చెప్పబడుతున్నాయి. ఇది వారి వారి శక్తి అనుసారం వ్రతాచరణలు అనేక విధములుగా చెప్పబడుతున్నాయి. అనేక వ్రతములను జీవితంలో వివిధ సంవత్సరములుగా విభజించుకుని చేసుకోవచ్చు, సంవత్సరం పాటు దీక్షగా చేసుకోవచ్చు. ఇత్యాది నియమముల్లో కొన్ని ముఖ్య వ్రతములు చెప్పుకున్నాం. ఈ వ్రత విధాన శ్రవణం కూడా ఒక పెద్ద వ్రత అంట. ఇది చెప్తున్నాడు ఇక్కడ సూత పౌరాణికులు. ధర్మాన్ని ఆచరించడం ఒక మహిమ అయితే, ధర్మాచరణ గురించి వినడం మరొక మహిమట. అలా నిన్న మనం మహిమాన్వితమైన కొన్ని వ్రతముల్లో కృష్ణాష్టమి వ్రతంతో నిన్న మనం పూర్తి చేసుకుని, పాడ్యము నుంచి కొన్ని ముఖ్యమైన తిథుల్లో ఏ ఏ దేవతలను ఆరాధించాలనే విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకున్నాం. వాటి తర్వాత మరికొన్ని విశేషణాలకు సంబంధించి చెప్తున్నారు తిథుల్లో. అందులో ప్రతిపత్తు కుబేరునికి, అగ్నికి, ఇంకోవైపు అశ్విని దేవతలకి ప్రధానమని చెప్పుకున్నాం. ఇక చతుర్థికి ఒక ప్రత్యేకం చెప్పారు. ఎందుకంటే చతుర్థి వ్రతం గురించి ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయం చెప్పారు, అన్నిట్లో కలపకుండా. ఈ చతుర్థి వ్రతం గణపతికి చాలా ప్రీతిపాత్రమైనది. దానికి సంబంధించి అనేకమైన చతుర్థి వ్రతాలు చెప్పారు. శ్రావణ చతుర్థి, భాద్రపద చతుర్థి ఇత్యాదులన్నీ కూడా ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇందులో శుక్లపక్ష చతుర్థులు, కృష్ణపక్ష చతుర్థులు రెండిటికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. కృష్ణపక్ష చతుర్థులని సంకష్టహర చతుర్థి అని చేయడం ఆనవాయితీ. ఇందులో మళ్ళీ శుక్లపక్ష చతుర్థుల్లో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క రకమైన శుక్లపక్ష చతుర్థుల్ని చెప్తున్నారు. ఇందులో మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థికి కూడా ఒక ప్రాధాన్యాన్ని చెప్పారు. అది ఉపవాస వ్రతంగా చేయాలన్నారు. మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి నిరాహారంగా ఉంటూ ఇందులో తిలల్ని దానం చేయడం, తిలలతో గణపతిని ఉద్దేశించి హోమం చేయడం ఇత్యాదులు విశేషంగా చెప్పారు. ఇందులో గణపతికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి మంత్రములు, నామములు కూడా ప్రస్తావించడం జరుగుతున్నది. అదేవిధంగా మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్థి, ఇది గణపతి పూజకి చాలా విశేషమని, విద్య, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, సంతానము వీటిని కలిగించడానికి ఈ మాస చతుర్థికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉన్నది. అలాగే భాద్రపదం, దాని గురించి చెప్తూ భద్రపదం భాద్రపదం అన్నారు. భద్రము అంటే శ్రేయస్సు, ఆ శ్రేయస్సుని ఇవ్వగలిగే గొప్ప స్థానమట భద్రపదం అంటే. అందుకే ఈ భాద్రపదంలో గణపతి ఆరాధన ఉత్తమమైన శ్రేయస్సుని ప్రసాదిస్తుంది అని ఆ సమయంలో గణపతికి సంబంధించిన అనేక నామములు, మంత్ర విశేషాలు ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. అవి మనకి ఇతర గ్రంథముల ద్వారా కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ ఇందులో ప్రత్యేకించి గణపతికి సంబంధించిన కొన్ని నామములు వివరిస్తున్నారు. ఇవి 12 నామాలు ఇక్కడ చెప్తున్నారు. గణపూజ్యో వక్రతుండ, ఏకదంష్ట్రీ త్రయంబక, నీలగ్రీవో లంబోదరో, వికటో విఘ్నరాజక, ధూమ్రవర్ణో బాలచంద్రో, దశమస్తు వినాయక, గణపతి అస్థిముఖో ద్వాదశారే యజేద్గణం అని ఇక్కడ చెప్పబడుతున్న ఈ 12 రకాల గణపతి నామాలు 12 దళాలు ఒక పద్మం వలె భావన చేస్తూ, ఒక్కొక్క పద్మంలో ఒక్కొక్క నామాన్ని భావన చేస్తూ ఈ మధ్యలో ప్రధానమైన గణపతిని ఆరాధన చేయడం అనే విశేషాన్ని ఇందులో చెప్తున్నారు. ఈ విధంగా గణపతికి సంబంధించిన నామములు చెప్తూ ఒక గణపతి గాయత్రి మంత్రములు వేదముల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన గణపతి గాయత్రి చెప్తున్నారు. మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయ
మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ గాయత్రులు ఇందులో గణపతిని కూడా ఆదిత్య మండల స్వరూపంగా చెప్పడం ఉన్నది. మనం నిన్న ఆదిత్యునికి శివునికి ఎలాగైతే అనుబంధాన్ని చెప్పామో గణపతికి ఆదిత్యునికి ఒక అనుబంధాన్ని చెప్తున్నారు. ఇది ప్రతివారు సాధనలో చేసుకోవచ్చు. ఉషక్కాల సమయంలో అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి 40 నిమిషముల పాటు గణపతి స్వరూపంగా సూర్యుని ఆరాధించితే అనేకములైనటువంటి విఘ్నములు తొలగి ఐశ్వర్యములు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్న ఒక విశేషం. అందుకే గణపతి సాధారణంగా ఉషక్కాల పూజ ప్రియుడు. ఉషక్కాలము మళ్ళీ సాయం సంధ్యాకాలము, ఈ సంధ్యల్లో గణపతిని ఆరాధన చేయాలి. అంతేగాని అపరాహ్నము అర్ధరాత్రము గణపతి మంత్రానికి కానీ గణపతి ఆరాధనకు కానీ తగదు. ఒక్క భాద్రపద మాస చతుర్థి నాడు మాత్రమే మధ్యాహ్న చవితున్నది తీసుకోవాలి. ఇది ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే గణపతి అనేది సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఓంకార తత్వం. అతడే పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా అవతరించాడు. అంతకు ముందు ఆయన ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా అవతరించింది మాత్రం భాద్రపద మాసంలో శుద్ధ చవితి మధ్యాహ్న వేళ. అందుకు ఆ ఒక్కరోజు మాత్రం మధ్యాహ్న కాలం గ్రాహ్యం, మిగిలిన ఎప్పుడూ కూడా ఉషక్కాలమే. అందుకే ఇక్కడ గణపతిని సూర్యమంత్రంతో మేళవించి చేయడం అనేక విధానాలు ఉన్నాయి. మనకు పనికొచ్చే 2-3 విధానాలు ఇక్కడ చెప్తున్నాం. ఉషక్కాలం 40 నిమిషాలు. ఈ సమయంలో మన శ్వాస 600 శ్వాసలు తీస్తాంట. మొత్తం రోజు మొత్తం మీద 21,600 శ్వాసలు తీస్తామని మనకు యోగశాస్త్రం చెప్తుంది. ఇందులో మొదటి 600 శ్వాసలకి అధిపతి గణపతి. సరిగ్గా మూలాధారానికి ఎలా అధిపతో యోగంలో మూలాధారం మొదటిది, రోజులో ఉషక్కాలం మొదటిది, దేవతల్లో గణపతి మొదటివాడు, మంత్రాల్లో ఓంకారం మొదటిది. ఇవన్నీ గణపతి స్వరూపాలు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఓంకారం గణపతి స్వరూపం, మూలాధారం గణపతి స్వరూపం, సూర్యోదయ సమయంలో 40 నిమిషాల కాలంలో సూర్యతత్వం గణపతి స్వరూపం. అందుకే సూర్యమండల స్థాయ శ్రీ మహాగణపతయే అర్ఘ్య స్వాహ అంటూ గణపతి మంత్రంతో ఆ ప్రాతకాలంలో అర్ఘ్యం ఇవ్వడం అనే విధానం ఒకటి శాస్త్రంలో కనబడుతున్నది. కనుక సూర్యమండలవర్తిగా ఆ ప్రాతకాలంలో ఎర్రని స్వరూపంతో ఉన్న గణపతిని రక్త గణపతి అని ఉపాసించడం కనబడుతుంది. ముత్తుస్వామి దీక్షితులు ఈ రక్త గణపతి మీద కీర్తన కూడా రచించారు ఆయన. ఇవన్నీ మంత్ర విశేషం. అందుకే ఆగచ్చోల్కాయ గంధోల్క పుష్పోల్కో ధూపకోల్కక దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాథ విసర్జనం. ఇది గణపతి పూజలో ఒక విశేషంగా చెప్పబడుతున్న మర్మం. ఈ మంత్రంలో విశేషం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఉల్కాయ అనే మాట వచ్చింది. నిన్న నేను ఖకోల్కాదిత్య అని చెప్పాను. గంధములో ఉన్న ఉల్క, వాయువులో ఉన్న ఉల్క. గంధం అంటే వాసన, ఇది పృథ్వీ లక్షణం. వాయువులో స్పర్శ. ఇలా పంచభూతాల్లో ఉన్న ఉల్క. ఉల్క అంటే ఇక్కడ తేజస్సు అని అర్థం, తోకచుక్క ఇలాంటి అర్థం కాదండి. ఖకోల్క అని ఆదిత్యుడి పేరు నేను చెప్పాను. ఖకోల్క అంటే ఆకాశాన్ని తేజోమయం చేయబడాలి. కనుక పంచభూతాల్లో ఉన్న తేజస్వరూపంగా గణపతిని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే భూతాది సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం అనే కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు ఆ భూతాది సంసేవిత చరణం అంటే పంచభూత స్వరూపంగా చెప్పడం జరుగుతున్నది. అందుకే కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అని అక్కడ భూతాకారం పంచభూతముల యందు ఉన్నటువంటి గణపతి తత్వాన్ని అక్కడ పేర్కొన్నారు. కనుక గణపతి అర్చన విధిని అనేక రకాలుగా చెప్పారు. గణపతిపై ప్రీతి కలిగిన వారు ఉభయ చతుర్థుల్ని వ్రతముగా పాటించవచ్చు. ఒక ఏడాది కృష్ణ చతుర్థులు చేస్తే మరొక ఏడాది శుక్ల చతుర్థులు చేయొచ్చు, లేదా 2 చతుర్థుల్ని ఆయా విధానాలతో పాటించవచ్చు అనే విధానాన్ని ఇక్కడ చతుర్థికి ప్రత్యేకంగా గణపతిని పేర్కొని చెప్తున్నారు. ఎందుకంటే గాణాపత్యం ప్రత్యేక మతంగా ఉన్నది గనక దానికి ప్రాధాన్యం గరుడ పురాణంలో కూడా కనిపిస్తున్నది. ఇంతవరకు కొన్ని వ్రతాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వ్రతాలన్నిటికీ సామాన్య నియమాలు. సామాన్య నియమాలు అంటే జనరల్గా కామన్గా చెప్పబడే కొన్ని నియమాలు, వాటిని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని వ్రతాలకు మళ్ళీ ప్రత్యేక నియమాలు ఉంటాయి. కానీ సామాన్య నియమాలు ఏ వ్రతం చేయాలన్నా అది 1 రోజు వ్రతం కావచ్చు, 5 రోజుల వ్రతం కావచ్చు. నిన్న మనం చెప్పుకున్న భీష్మ పంచక వ్రతం ఉంది, ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు కార్తీక మాసంలో. అలాంటప్పుడు 5 రోజుల పాటు మనం దీక్షగానే ఉంటాం. కొన్ని వ్రతలు మండల దీక్షగా చేసేవి ఉంటాయి, మాస వ్రతములు ఇత్యాదులు. 1 రోజుల పాటు మాస వ్రతం చేస్తాం. అప్పుడు మాసమంతా నియమం పాటించాల్సిందే. 1 రోజు వ్రతానికి ఆ 1 రోజు నియమం పాటించాల్సిందే. ఇది సాధారణంగా ప్రతివారు తెలుసుకోవాల్సింది. ఎప్పుడు 1 రోజు వ్రతమైనా సరే, 4 రోజుల వ్రతాలైనా నియమాలు అన్నిటికీ కామనే.
అయితే ఉపవాసాది భేదాలు కొన్ని వ్రతాలకు ఉండవు. కొన్ని వ్రతాలు ఉపవాసం అక్కర్లేదు, కొన్ని వ్రతాలకు ఉపవాసం కావాలి, కొన్ని వ్రతాలకి ఆహార నియమం అవసరం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనకు చెప్పబడుతున్నాయి. అయితే సాధారణంగా అన్ని వ్రతాలకు ఉన్న నియమాలని ఇక్కడ వివరిస్తున్నాడు నారాయణుడు గరుత్మంతునితో. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అసలు ముందు వ్రతం అంటే ఏమిటి, ఎందుకు చెయ్యాలి అనేది చెప్పాడండి. ఇక్కడ ఈ వ్రతాలవి చేయగలమా అనే ప్రశ్న. కానీ మానవుడు చేయవలసింది ఎప్పుడూ ఒకటి ఉంది. అదేమిటి అంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం. చిత్తస్య శుద్ధయే కర్మ, ఇది పెద్ద నిర్వచనం. రెండవ నిర్వచనం ఏంటంటే కృతఘ్నస్య నివృత్తయే. ఇది నాకేం కోరికలు లేవండి అందుకే నేను వ్రతాలు చేయట్లేదండి అన్నాడు ఒక ఆయన. కోరికలు లేకపోవచ్చు, కానీ నువ్వు జీవించి ఉన్నంత కాలం మాత్రం వ్రతాచరణ చేయవలసినదే, ఏదో ఒక వ్రతాన్ని పాటించవలసిందే. ఎందుకంటే చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధి కోసం. రెండవది కృతఘ్నస్య నివృత్తయే, దీనికోసం చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తము అంటే ఇది తెలుసుకోవాలి. కొందరు నా మనస్సు ఎప్పుడు శుద్ధమేనండి అని అంటూ ఉంటారు. ఇక్కడ చిత్తానికి మనం మాట్లాడే పదానికి చాలా తేడా ఉంది. చిత్తం అంటే అనేక జన్మల సంస్కారంతో ఉన్నటువంటి అంతఃకరణ వ్యవస్థ. అంతఃకరణం, ఈ బయటకు కనబడే ఇంద్రియాలని బహిష్కరణములు అంటారు, లోపల ఉండేది అంతఃకరణం. ఇది పని తేడా బట్టి చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ చిత్తంలో అనేక జన్మల సంస్కారములు గూడు కట్టుకుని ఉంటాయి. అవి ఏంటో మనకు తెలియదు. ఆ మాటకు వస్తే మనస్సు ఎలా ఉంటుందో చూపించండి. బాహ్యేంద్రియములను అయితే చూపించవచ్చు, కానీ అంతఃకరణాన్ని ఎవరిని చూపించగలరా? ఆఖరికి నేను నాది అనుకునే మనస్సు కూడా నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, మనకే మన మనస్సు గురించి తెలియదు. అందుకే చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ సంస్కారాలు ఉన్నాయో తెలియని కాడికి అది శుద్ధం అవునా కాదో మనకి ఎలా తెలుస్తుంది? ఒకటి, పూర్తి శుద్ధమైతే కాదు. పూర్తి శుద్ధమైతే జన్మే దొరకదు. చిత్తంలో పాప పుణ్య ఉభయకర్మ మిశ్రమమైన సంస్కారాలు దాగి ఉంటేనే మానవ జన్మ వస్తుంది. అందులో కొందరికి ఎక్కువ తక్కువలు తేడా తప్ప అందరికీ రెండూ ఉంటాయి. పాప పుణ్య సంస్కారములు రెండూ ఉంటాయి, సుఖ దుఃఖానుభవాలు రెండూ జీవితంలో ఉంటాయి. భగవంతుడి జన్మ ఎందుకు ఇచ్చాడంటే మానవ జన్మ, ఈ ఒక్క జన్మ మాత్రమే చిత్తశుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఎలా చేస్తారు? దీనికి సంస్కారములు, కర్మలు అందుకోసం వచ్చాయి. ఇతరులైతే కర్మలు కోరికల కోసం చేస్తారు. వాళ్ళకి కర్మ ఎందుకు చేయాలో చెప్పక్కర్లేదు, వారి కోరికే వారికి ప్రేరణ. వారి కోరికే వారిని కర్మ చేయించడానికి ప్రేరణ కలిగిస్తుంది. నాకు ఫలానా కోరిక తీరాలని ఒక వ్రతం, తీరితే మరొక వ్రతం ఉంటూ ఉంటాయి కదండి. మనకి తీరాలని తీరితే ప్రతి వారికి ఉంటాయి. కానీ ఇక్కడ కోరికలతో నిమిత్తం లేదు, చిత్తం శుద్ధం కావాలి. శుద్ధంగా చిత్తం లేనప్పుడు భక్తి కానీ జ్ఞానము కానీ లభించదు. ఇది గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంత జ్ఞానం కలగదు. అందుకు చిత్తస్య శుద్ధయే కర్మ మొట్టమొదటిది. రెండవది దేనికి అంటే కృతఘ్నస్య నివృత్తయే, కృతఘ్నతా దోషం పోవడం కోసం చేయాలట. ఎందుకంటే సృష్టిలో ఏది మనం అనుభవిస్తున్నా అది భగవద్దత్తమే. భగవంతుడు అనేక రూపములైన దేవతల స్వరూపంగా ఉంటూ వివిధ దేవతా రూపములతో వివిధములైన శక్తుల్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఈ సృష్టిలో మనం అనుభవించే ప్రకృతి శక్తులు కానీ, మనం ఈ శరీరంతో అనుభవించేటువంటి ప్రాకృతిక పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కావు, మనకి ఇవ్వబడినవి. ఇది తెలుసుకోవాలి. మన యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం చేత మనకి ఇవన్నీ దేవదత్తములు. ఈ అగ్ని, వాయు, సూర్యాది పంచభూతములు కానీ, వాటిని అనుభవించగలిగే ఇంద్రియములు కానీ, మీకు ఎంత చక్కటి ఆహార పదార్థం ఎదురుగా ఉన్నా తినగలిగే నోరు, అరిగించుకోగలిగే ఉదరం ఉండాలి కదండి. కనుక అవి సృష్టించి ఇవి ఇచ్చినది ఎవరు? ఇంద్రియాలకు శక్తినిచ్చిన వాడు ఎవడు? ఇది మనం ఆలోచిస్తే ఇవి భగవద్దత్తములు. కనుక ఇంద్రియ శక్తులు కూడా దేవతలే అని శాస్త్రములు చెప్తున్న విషయాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందుకు వ్రతాచరణ ద్వారా ఆ దేవతలకు కృతజ్ఞత చెప్పాలి. కనుక సత్పురుషులు దేవతల పట్ల కృతజ్ఞత చెప్పుకోవడం కోసం వ్రతాలు చేస్తారు. సామాన్యులు కోరికలు తీర్చుకోవడం కోసం, దేవతల్ని మెప్పించడం కోసం వ్రతాలు చేస్తారు. ఎలాగోలాగా కోరికున్నవాడు కోరిక తీరడం కోసం చేస్తే, జ్ఞానం కోరినవాడు చిత్తశుద్ధి కోసం లేదా కృతజ్ఞతా దోషం పోవడం కోసం చేయాలి. కృతజ్ఞతా దోషం పోనంత వరకు మోక్షం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత వేదాంత విచారణ చేసినా కృతజ్ఞత తీర్చకపోతే మోక్షము రాదు. అందుకే అప్పు తీర్చని వాడు మళ్ళీ వెనక్కి రావాలా లేదా చూడండి. అప్పు తీర్చకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి తీర్చవలసిందే. అందుకు అప్పు తీర్చడం ఎలాంటిదో ఈ కృతజ్ఞతా దోషాన్ని పోగొట్టుకోవడం కూడా అలాంటిదే. దేవరుణం తీర్చుకోవాలి.
అందుకే దేవరుణం పితృరుణం తీర్చుకోవాలి. ఆ దేవరుణ పితృరుణములు ఋషి రుణములు మూడోది కూడా. ఈ 3 రుణములు ప్రధానం. ఈ 3 రుణములు తీర్చుకోవడం కోసమే వ్రతములు సత్కర్మలు ఇవన్నీ చెప్తున్నారు. అంతేగాని పొద్దుట్లేచిన దగ్గర నుంచి కొందరికి ఒకటే కర్మ. ఏమిటి? వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, మళ్ళీ వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం. ఇంకోటి ఇదే జీవితం అనుకునే వాళ్ళది పాప జీవనము అని అంటారు. ఈ కృతజ్ఞతాపూర్వకమైన వ్రతాచరణలు ఇవి చేసే వాళ్ళని యజ్ఞ జీవనులు అంటారు. ఈ మాట ఎవరంటారు? ఋషులు అంటారు. అందుకే కృష్ణ పరమాత్మ యజ్ఞ జీవనం లేని వాళ్ళకి మంచి టైటిల్స్ ఇచ్చాడు. అఘాయు ఇంద్రియారామో మోఘ పార్థ సజీవతి అని చక్కగా చెప్పాడు. వాళ్ళు పాపజీవనులు, ఇంద్రియారాములు, బ్రతుకున్న వ్యర్థులు అన్నాడు. ఇంకా నేను మృదువుగా చెప్పాను కానీ నేను మంచి పదురుగా చెప్పాడు మహానుభావుడు. అందుకే వ్రతాచరణ ఎందుకు ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఏ వ్రతము లేని జీవితము పాపానుభవమే. అది వాడికి కృతజ్ఞతా దోషం కూడా సంక్రమిస్తున్నది. అందుకు వ్రతాచరణ అనేది చెయ్యగలిగిన వ్రతములు చేయాలి. నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, నైమిత్తిక కర్మలు ఉంటాయి. ఇప్పుడు వ్రతములు నైమిత్తిక కర్మ కిందకు వస్తాయి, తెలుసుకోవాలి. నిత్యకర్మలు అంటే సంధ్యావందనం, దేవతార్చన, దేవతా అన్న నివేదనం ఇత్యాదులన్నీ నిత్యకర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఏ ఏ తిథుల్లో, ఏ ఏ నక్షత్రాల్లో, ఏ ఏ వారాల్లో దేవతల్ని, పితృదేవతల్ని ఆరాధించాలి అనేది అది నైమిత్తిక కర్మ. అలాగే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా, తీర్థానికి వెళ్ళినా ఆ వెళ్ళిన నిమిత్తంగా దేవ పితృ పూజ చేయాలి కనుక అవి నైమిత్తికములు. కనుకనే దేవ ఋషి పితృ రుణములు తీర్చుకోవడం కోసం నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి. కనుక వ్రతములు దేని కిందకు వస్తాయి? నైమిత్తిక కర్మల కిందకు వస్తాయి, తెలుసుకోవాలి. 3 కర్మలు ఉన్నాయి, కామ్యకర్మలు. మనం హిందూ ధర్మాన్ని మొత్తం 3 భాగములు చేయవచ్చు. కామ్యకర్మలు అంటే ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క రకమైన కొత్త కొత్త యజ్ఞాలు కావచ్చు, వ్రతాలు కావచ్చు. అది కామ్యము అని చెప్పబడుతూ ఉంటాయి. కనుకనే నైమిత్తికంగా కొన్ని వ్రతములు మాత్రం చేసి తీరాలి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. కనుక వ్రతాచరణ అత్యంత ప్రధానం అనే విషయం తేలింది కదా. ఇప్పుడు వ్రతాచరణం చేసేవాడు ఏ విధమైన నియమాలు పాటించాలో చెప్తున్నాడు. ఇప్పుడు వ్రతం ఎందుకు చేయాలో చెప్పాం. వ్రతం అనే మాటకు అర్థం చెప్తున్నాడు. వ్రతము అంటే శాస్త్రములు వర్ణించిన నియమముల్ని పాలించుట, ఇది చెప్తున్నాడు. శాస్త్రము విధించిన నియమముల్ని పాలించడమే వ్రతము. కనుక వ్రతము అంటే నియమ పాలన, ఇది ప్రధానమైన అర్థం. నియమ పాలనే వ్రతం. ఏ నియమాలు? మనకు మనమేదో నియమం పెట్టేసుకుని మనకు మన నియమాలు నిర్ణయించుకుని ఆ నియమాల ప్రకారం వెళతామంటే కాదు. శాస్త్రం పెట్టిన నియమాలన్నమాట. కనుక ఎప్పుడు అదొకటి ఉంది. నియమం కూడా నీ ఇష్టానుసారం పెట్టుకోవడానికి లేదు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఒక నియమం పెట్టుకుని వెళ్ళాలి. అందుకే శాస్త్ర విహిత నియమ పాలన వ్రతము అని వ్రతానికి నిర్వచనం చెప్తున్నాడు స్వామి. ఈ వ్రతం చేసేటప్పుడు ప్రధానంగా నిత్యం త్రిశవణ స్నానం అధస్సాయి జితేంద్రియ. మొట్టమొదటిగా త్రిశవణ స్నానము అన్నారు. త్రిశవణ స్నానం అంటే త్రిసంధ్యలలో స్నానం. త్రిసంధ్యల్లో స్నానము. ఇక్కడ స్నానానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రాతకాలంలో శిరస్నానం, ఇది ప్రధానం. అయితే స్త్రీకి నిత్యము శిరస్నానం చెప్పలేదు, పురుషునికి నిత్య శిరస్నానం చెప్పారు. స్త్రీకి ప్రత్యేకమైనటువంటి జన్మల యందు శిరస్నానం, నిత్యము ఆమె కంఠస్నానమే శిరస్నానంతో సమానము అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకించి చెప్పాను, ఈ రోజుల్లో వ్రతాలు పాటించేవాళ్ళు వాళ్ళే ఎక్కువ పురుషుల కంటే. వ్రతమే కాదు, మన ధర్మం కూడా స్త్రీల వల్లే బ్రతికిందని వివేకానంద మాటని మరొకమారు ఇక్కడ నేను స్మరించుకుంటున్నా. ఈ పాటే నిలిచిందంటే వాళ్ళ వల్లే. అలాగా వ్రతాలు, పూజలు, పునస్కారాలు వాళ్ళ వల్లే తెలుసు. ఈరోజు తిథేమిటి, ఈరోజు ఎలా చెయ్యాలి అని స్త్రీలను అడిగి చేసే పురుషోత్తములు కూడా మాకు తెలుసు. వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుందన్నమాట. చాలా సంతోషం. మొత్తానికి స్త్రీలకు కొన్ని చాలా మినహాయింపులు ఇచ్చారండి. ఎందుకంటే ఆమెకున్న ప్రాకృతిక వ్యవస్థలో ఆమెకి ఎంత సహనం, ఎంత ఓపిక ఇత్యాదులు ప్రాకృతికంగా ఉన్నాయి కనుకనే ఆమె కొద్దిపాటి ఆచరణతోనే ఎక్కువ ఫలితం పొందవచ్చు అని స్త్రీకి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అందుకు స్త్రీకి నిత్య శిరస్నానం విధింపబడలేదు. అది ఇందులో తెలుసుకోవాల్సింది. అయితే 3 సంధ్యల్లో పురుషులు కూడా ఒకేలా స్నానం చేయడం అని లేదు. మధ్యాహ్న సంధ్యలో ఉపస్పర్శ అని అన్నారు ఒకటి. అంటే కాళ్ళు చేతులు కడుక్కుని గండూషించినా సరిపోతున్నది అని కొన్ని విధానములు చెప్పారు. ఇలాగా త్రిసంధ్యల్లో స్నానము, అధస్సాయి వ్రతం చేస్తున్నంత కాలము నేలపై నిద్రించుట, అదేవిధంగా జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము. ఇది చాలా ముఖ్యం ఏ వ్రత పాలనకైనా. ఇంద్రియ నిగ్రహం లేనివాడు అసలు వ్రతం చేయడం మానుకుంటే చాలా సంతోషం. అందుకనే నేను అన్ని వదిలేనండి అని మాత్రం అర్థం. ఈ నెపంతోనైనా ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుంటామని చెప్తున్నారు ఇక్కడ. దాని తర్వాత నిత్యకర్మని మానరాదు, ఇది చెప్తున్నాడు. నిత్యకర్మలంటే
సంధ్యావందనాదులు మాత్రం మానరాదు. వ్రతం కదా, ఇవాళ అక్కర్లేదని లేదు. అయితే నిత్యకర్మను క్లుప్తం చేసుకోవచ్చు వ్రతం కోసం. వాటిని ఎందుకంటే సమయం దానికి ఎక్కువ కేటాయించాలి గనక వీటిని క్లుప్తం చేసుకోవచ్చు కానీ మానరాదు. అదేవిధంగా పతిత జనులతో సంభాషణ కూడదు వ్రతం ఉన్నప్పుడు. అలాగే లౌకికమైన విషయములపై భాషణ కూడదు. ఇవన్నీ నేను చెప్పినవి కాదని విష్ణువు గరుత్మంతుడు చెప్తున్నది. అంటే మనకి ఈరోజు పండగ వచ్చిందంటే ఉదయం నుంచి మన ఛానల్స్ వారు ఏ ఏ సినిమాలు ఇస్తారో ముందే తెలుసుకుని వాటి కోసం అంకితమే కూర్చుంటాం. అందులో ఏది కూడా వ్రత దేవునికి సంబంధించింది కాదు. ఒకవేళ అలాంటివి ఇచ్చినా వాటిని కల్పితం చేసి పాడు చేస్తారు. అంటే ఇవన్నీ ఎటు లాగుతున్నాయి మనల్ని? అలౌకికం. అలౌకికమా కాదు, లౌకికం వైపు లాగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి లౌకిక కాలక్షేపాలు అయిపోతాయి. ఇవి మనల్ని భగవత్ చింతన నుంచి దూరం చేస్తాయి. కనుక భగవద్విముఖం చేసేటువంటి లౌకిక చింతల జోలికి ఆ వ్రతం ఉన్ననాళ్ళు వెళ్ళరాదు. అది ముఖ్యంగా చెప్తున్నారు. అటు తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్రత సమయంలో ఏ రోజు మీరు వ్రతానికి సంకల్పించుకున్నారో ఆ రోజు నుంచి వ్రత పరిసమాప్తి అయ్యే వరకు కూడా క్షురకర్మలు చేసుకోరాదు. ఇది ఒకటి ప్రధానంగా చెప్పాడు. తర్వాత కంచు పాత్రలో జలము గాని ఏదీనే స్వీకరించరాదు. ఇది ఒకటి చెప్తున్నారు ఇక్కడ. కంచు పాత్రలతో ఏది తీసుకోరాదట. అంటే మామూలు సమయాల్లో కంచు పాత్రలో జలపానం కొంత చెప్పబడుతోంది, కానీ కంచు రాగి ఈ రెండు పాత్రల్లో పాలు కానీ కొబ్బరి నీరు కానీ ఇవి వేస్తే కళ్ళుతో సమానం అని చెప్పారు ఇక్కడ. అందుకు రాగి పాత్రలో కంచు పాత్రలో సాధారణంగా ఎప్పుడు కూడా పాలు మొదలైన స్వీకరించరాదు. వ్రతాచరణ సమయంలో ఈ కంచు ఇనుము లాంటి పాత్రల్ని వాడరాదు. అదేవిధంగా అన్నము కూడా మితమైనటువంటి అన్నం ప్రాణరక్షణకి ఎంత అవసరమో అంత అయినది మాత్రమే స్వీకరించాలి. ఏది ఉపవాస నియమం లేని వ్రతాల్లో అన్నాన్ని మితంగానే తీసుకోవాలి. పైగా అలంకారాలు, కొత్త వస్త్రాలు ధరించడం ఇత్యాదులు ఆ సమయంలో విడిచిపెట్టాలి. అంటే శుభ్రత కోసం స్నానాదులు ఇత్యాదులే తప్ప అలంకారం కోసం దేహాభిమానం చూపించడం కూడదు వ్రతాచరణ సమయంలో. అంతేకాదు వ్రత దీక్షా సమయంలో నూతన వస్త్రధారణ కూడదు. అంటే ముందు దీక్షావస్త్రం ధరించిన మధ్య మధ్యలో కొత్త వస్త్రాలు ధరించడం మాత్రం కూడదనేది దీనిలో చెప్తున్న విషయం. అంతేకాదు వ్రతాచరణ చేసే ముందు శ్రేష్టమైన పని ఏమిటంటే పంచగవ్య ప్రాసన అన్నాడు ఇక్కడ. ఏదైనా ప్రత్యేక వ్రతం చేసే ముందు పంచగవ్యముల్ని ప్రాసన చేయడం చాలా శ్రేష్టము. ఎందుకంటే పంచగవ్యములు అంటే తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము. గోమలం అనరాదు, అది మలం కాదు ఎప్పుడు కూడా, గోమయము. వీటిని తీసుకుంటారు. వీటిని తీసుకునే పద్ధతి కూడా తెలియాలి. వాటిని ఏ ఏ ప్రమాణాలతో తీసుకోవాలో కూడా లెక్క చెప్పారు. ఏది ఎంత ప్రమాణములతో తీసుకోవాలి. వీటిలో కుశతో, కుశ అంటే దర్భ, దానితో మంత్రంతో దాన్ని అభిమంత్రణం చేస్తారు. ఈ అభిమంత్రణం చేయగానే పంచగవ్యముల్లో అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోపంచకాన్ని హీనభావంతో చూస్తే వాడు నరకగామి అవుతాడు అని ఇక్కడ విష్ణువు గరుత్మంతుడు చెప్తున్నాడు. గోపంచకంపై హీన దృష్టి పనికిరాదు. ఎందుకంటే వాటికి మలదోషం లేదు, ఎప్పుడూ లేదు. ఈ మధ్యనే పాశ్చాత్యులు కూడా గోమూత్రంలో ఉన్న దివ్యశక్తుల మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఈ మధ్య. కానీ ఆ మధ్య మన వేదంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి ఇక్కడ. కనుకనే ఎప్పుడైనా గోపంచకంపై కించ దృష్టి పనికిరాదు. పేడ ముట్టుకోవడానికి కొందరికి అసహ్యం. పంచగవ్యం ముట్టుకోవాలంటే ముఖం చిట్లిస్తారు, అదొక పాపంట. మళ్ళీ ఆ పాపం పోవడానికి ఏ పంచగవ్య ప్రాసన చేయాలో తెలియదు మనకి. దీన్ని కుశతో అభిమంత్రించి పంచగవ్య ప్రాసన చేయడం. పంచగవ్య ప్రాసన అంతవరకు మన శరీరగతమైన మనోగతమైన, శరీరం అంటే స్థూలమే కాదు, సూక్ష్మకారణ శరీరగతమైనటువంటి దోషాల్ని తొలగించి వ్రతానికి కావలసిన యోగ్యతనిస్తుంది శరీరానికి. ఇది అసలైన శుద్ధతని ఇస్తుందిట. ఎందుకంటే మీరు బయట ఎన్ని లేపనాలతో స్నానం చేసినా అది బాహ్య శరీర శుద్ధి చేస్తుంది, కానీ అంతఃశుద్ధి కావాలి. అందుకే స్నానం సగం శుద్ధేట. స్నానానంతరం ఆచమనం చేయడం వల్లనే మళ్ళీ శుద్ధి వస్తుంది. అందుకే ఆచమనం లేనిది ఏ కర్మ చేయరాదు. దాని తర్వాత భస్మధారణ, తిలకధారణ మూడవ శుద్ధినిస్తుంది. అటు తర్వాతే వాడు కర్మకు యోగ్యత సంపాదించుకుంటాడు. పంచగవ్య ప్రాసన ఒక వ్రతానికి కానీ దీక్షకు కానీ ప్రారంభించే ముందు చాలా ప్రధానం. ఎందుకంటే వాటికి కావలసిన శుచి, అంతఃకరణ శుద్ధి పంచగవ్య ప్రాసన వల్ల వస్తున్నది. ఇది చెప్తూ దానితో పాటు వ్రతం ఉన్న కాలంలో అసకృత్ జలపానశ్చ అన్నారు ఇక్కడ. అంటే ఎక్కువగా నీరు తాగడం కూడదు అన్నాడు. అంటే ఈ ప్రాణరక్షణ కోసం అల్పంగా జలం తీసుకోవచ్చు, కానీ ఎక్కువ జలపానం కూడదు అనే విషయం చెప్పాడు. తాంబూల భక్షణం వ్రతాచరణలో కూడదు, తాంబూల భక్షణము కూడదు. అలాగే దినశయనం,
దివాసైనం అంటే పగటి పూట నిద్రించరాదు. వ్రత నియమం పట్టుకున్నప్పుడు మాత్రం పగటి పూట నిద్రిస్తే ఆ వ్రతంలో ఉన్న పుణ్యాన్ని పుణ్యజనులోని అసురులు భక్షిస్తారట. అప్పటి వరకు చేసినటువంటి పుణ్యాన్ని అసురులు భక్షిస్తారట. అందుకే దివాసైనం కూడదు వ్రతాచరణలో ఉన్నటువంటి వాడికి. అదేవిధంగా శారీరక సుఖముకై ఆ సమయంలో ప్రయత్నించరాదు. వీటితో పాటు కొన్ని కేవలం ఇవన్నీ బాహ్యం కనుక కొందరు చాలా మంకుపట్టి మీద సాధిస్తారు. కానీ సాధించలేని కొన్ని నియమాలు ఉన్నాయి, సాధించవలసిన నియమాలు అవి. అందుకే అవి జాగ్రత్తగా తెలుసుకుందాం. క్షమ, సత్యం, దయా, దానం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, దేవపూజాగ్ని హవనే, సంతోషోస్తేయమేవ చ, సర్వవ్రతే స్వయం ధర్మ, సామాన్యో దశధా స్మృత. ఏ వ్రతం చేయాలన్నా ఈ 10 నియమములు సామాన్యం. సామాన్యం అంటే అర్థం తక్కువని కాదు, కంపల్సరీ, తప్పనిసరిగా ఉండవలసినటువంటివి. ఏమిటంటే క్షమ, సహనం లేనివాడు వ్రతం చేయకూడదండి. కొందరు ఆ వ్రతం చేస్తూ మధ్యలో కోపం, విసుగు, చిరాకు ఇవన్నీ ప్రదర్శిస్తారు. అది అందుకు క్షమ చాలా ప్రధానమన్నారు. రెండవది సత్యం, అంటే వ్రతాలు వదిలేసిన తర్వాత అసత్యం మాట్లాడమని కాదు. ఎప్పుడైనా సరే ఇవి సామాన్య నియమములే, కానీ వ్రతాచరణలో మరింతగా చేయాలి. మీరు ఎప్పుడు వ్రతాలు చేస్తూ ఎప్పుడు ఇవి చేస్తుంటే ఇదే మనకు అలవాటే స్వభావం అవుతుంది. కనుకనే ఇవి వ్రతంలో అయితే చెయ్యాలి అని చేస్తాం, చెయ్యాలి అని చేయడం మొదలెడితే చిట్టజోరి స్వభావంగా చేస్తాం. అందుకే ఇవన్నీ మంచి అలవాటు చేయడానికి వ్రతాలు పనికొస్తాయి. మీరు ఏ వ్రతం చేసినా ఇది కావాలి. అందుకు సత్యం, దయా, దానం, శౌచం. శౌచం అంటే సదాచారం. కొందరు వ్రతాలకు ఆచారం అక్కర్లేదంటారు, కానీ ఆచారం అవసరం, సదాచారం. తర్వాత ఇంద్రియ నిగ్రహం, దేవ పూజ, అలాగే అగ్నిహోత్రాదులు ఉండేవారు అగ్నిహోత్రాలను మానరాదు. అగ్నిహోత్రం ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉండవలసిన వాళ్ళకు కూడా లేదు కనుక దాని గురించి పెద్ద చెప్పక్కర్లేదు. దాని తర్వాత సంతోషం, ఇది చాలా అవసరం అండి. ఎప్పుడు సంతోషంగా ఉండగలగాలి, ఆనందంగా నవ్వుతూ తృప్తిగా ఉండగలగాలి. అంతేకాదు కోపం వల్ల ఆ వ్రతం అశుద్ధమవుతుందిట. అప్పుడు మళ్ళీ సచేల స్నానమాచరేత్ అన్నాడు, స్నానం చేయాలంట. కోపంగానే కలిగితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రావాలంట. ఇలా రోజుకి ఎన్నిసార్లు చేస్తానంటే అని కాదు, కోపం తెచ్చుకోకుండా ఉండాలి. కోపం రావడం వల్ల శరీరంలో మనకు తెలియకుండానే కొన్ని మార్పులు జరుగుతాయి. మనకు తెలుసు కదా, కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళ నుంచి నీళ్లు కారడం, ఒళ్ళు వణకడం, ఇవన్నీ కోపం వల్ల శరీరంలో కలిగేయలేదు. అంటే నీ రక్తనాళాల్లోని నీ శరీరంలోని ఒక మార్పు వచ్చింది. ఈ మార్పు శరీరానికి ఇదే అసలైన చండాలత్వం అంట. చండాలత్వం అంటే జాతిగతమైన చండాలత్వం చెప్పడం కాదు, ఇక్కడ కర్మభ్రష్టతే చండాలం. అది ఇక్కడ చూపిస్తున్నాడు. దానివల్ల శరీరం అంత దోషం వస్తుందట క్రోధం చేత. అంతేకాదు ఏడిస్తే ఒక దోషంట, ఏడ్చినా వ్రతభంగం అవుతుందట. కళ్ళంటే నీళ్లు కారుస్తూ ఏడిస్తే అదొక దోషంట. అందుకే ఎప్పుడైనా ఏడ్చినట్లయితే వ్రతం సమయంలో కానీ ఏడుపు వస్తే వెంటనే ఆచమనం చేయమన్నాడు. ఇక్కడ ఆచమనం చేయమన్నాడు. అయితే భగవంతుడిని తలుచుకోగానే ఒళ్ళు పులకించి ఆనందాశ్రులు రాలుతాయే, దాని గురించి కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. అది కానీ ఆనందాశ్రులు రాలితే గంగా స్నానం కంటే గొప్పది, అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని తలంచుకుని వ్రతం చేసేటప్పుడు ఆనందాశ్రులు రాలేయా, అది మహానుభావుడు శంకరాచార్యుల వారు ఏమంటారంటే అది గొప్ప భోగభూమి అన్నాడు. ఆ శరీరమే భోగభూమి, అంతకంటే శుచి ఇంకేముంటుందండి. కంఠావరోధ రోమాంచాశ్రుభి పరస్పరం లపమానా పావయంతి కుల అని పృథివీంచ అన్నాడు నారదులు వారు. పరమాత్మను తలంచుకోగానే ఒళ్ళు పులకించి గొంతు బొంగురుపోయి అటు తర్వాత కన్నీళ్లు రాలితే అటువంటి వాడు శుచి, వాడు ఉన్న చోటు శుచి, వాడు పుట్టిన కులమే పవిత్రమైపోతుందని చెప్పాడు. ఇక్కడ మరి ఇంకేం చెప్పాలి చూడండి. అందుకు వాటి గురించి చెప్పడం కాదు, లౌకిక విషయాలకు స్పందించి తెచ్చుకునే ఉక్రోషాలు ఉన్నాయి వాటికి. దానికి 2 చేయమన్నాడు, ఆచమనం చేయమన్నాడు. ఆచమన పాత్ర దగ్గర లేనప్పుడు కుడి చెవిపై చెయ్యి పెట్టుకుని భగవత్స్మరణ చేయమన్నాడు. కుడి చెవిపై కుడి చెయ్యి పెట్టుకుని భగవత్స్మరణ చేయమన్నాడు. ఎందుకంటే కుడి చెవికున్న ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. హిందూ ధర్మంలో అనగా వైదిక ధర్మంలో అనగా సనాతన ధర్మంలో ఎంత ముఖ్యమైనవి చూడండి. ఇవన్నీ విడిచిపెట్టి ఏదో కేవలం 4 వేదాంత మాటలు పట్టుకుని వల్లించినంత మాత్రమున వాడికి నిజమైనటువంటి ధార్మిక జీవనుడు అనడానికి లేదు. ఎందుకంటే కలియుగ వేదాంతిన సర్వేనో మాట అన్నారు. కలియుగంలో అందరూ వేదాంత మాట్లాడతారట. ఎందుకంటే కర్మను వదిలిపెట్టడానికి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉంటారు. వేదాంతం గొప్పదే, కానీ వేదాంతం ఉంది అనే నెపంతో దీన్ని మాత్రం విడిచిపెట్టరాదు. ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా జ్ఞానానికి హేతువులైన కర్మ విశేషాలే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానానికో భగవద్భక్తికో జీవి తరించడం కోసమో హేతువులైనటువంటి ముఖ్యమైన ధర్మములే మనం ఎంచి మరీ చెప్పుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయన్నానంటే ఎన్ని చెప్పానో
అన్న మాటతో పాటు ఎన్ని వదిలేసానో కూడా ఆలోచించాను. కనుక ఏం వదిలేసానా అని అది వెతకడం కాదు, చెప్పింది జాగ్రత్తగా పట్టుకోండి. మళ్ళీ అది కూడా ఉన్నది. దాని సందర్భంలో ఇది వదిలేయకూడదు కదండి. కనుక ఇక్కడ మరొకటి చెప్తున్నాడు. ఈ విధంగా సంతోషం చాలా అవసరం. వామనుడు చెప్తాడు ఈ మాట. ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. ఏమిటి? చుట్టూ అసంతృప్తికరమైన విషయాలున్నా సంతృప్తిగా ఉండమని చెప్తున్నాడు. అలాంటిది చుట్టూ సంతృప్తికరమైన సంఘటనలున్నా ఏవో తెచ్చుకుని మరి అసంతృప్తిగా ఉంటే అది ఆ వ్రతానికి మంచిది కాదుట. అందుకు సంతోషం గొప్ప గుణము. ఈ మాట వామనుడు చెప్పాడు భాగవతంలో. సంతోషి ఈ మూడు జగముల పూజ్యుండు, సంతోషి కెన్నడు జరుగు సుఖము. సంతోషహీనత ప్రభ చెడు అన్నాడు ఇక్కడ. సంతోషం లేకపోవడం వల్ల వర్చస్సు తగ్గిపోతుందిట. ఇది చెప్తున్నాడు. తేజస్సు తగ్గిపోతుంది శరీరంలో అనే విశేషం. ఇప్పుడు అందుకు సంతోషం చాలా ముఖ్య గుణం. అస్తేయం. అస్తేయం అంటే తనది కాని సొమ్మును అనుభవించరాదు. ఎప్పుడు? వ్రతాచరణ సమయంలో. అంటే ఆ తర్వాత మొదలెట్టొచ్చును కాదు ఇక్కడ. అప్పుడు అసలు కూడదు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. పరద్రవ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోని స్వీకరించరాదు. ఇది సర్వవ్రతేషు అయం ధర్మ సామాన్య. సర్వవ్రతంలోనూ ఈ 10 విధాలుగా చెప్పబడిన ధర్మము ముఖ్యము సుమ. ఇక నక్తవ్రతం చేసే వాళ్ళకి, ఇప్పుడు ఉపవాసం చెప్పుకున్నాం. నక్తవ్రతము, కొంతమంది నక్తవ్రతం అని చేస్తారు. పొద్దునంతా ఉపవాసం ఉండి ఈ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తింటారు. అది నక్తవ్రతం కాదుట. నక్తవ్రతం అంటే ఏంటో చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. నక్షత్ర దర్శన నక్తం అనక్తం నిశిభోజనం. ఇది స్పష్టంగా చెప్తున్నాడు. నక్షత్ర దర్శనాత్, తొలిగా వచ్చిన నక్షత్రాన్ని చూసి అప్పుడు భోజనం చేయాలి, పగలంతా ఉపవసించి. దీనికి నక్తవ్రతం అని పేరు. ముఖ్యంగా కార్తీక మాసంలోనూ శివారాధనలోనూ ప్రదోష వ్రతాల్లోనూ ఇది ఈ నక్తవ్రతం చేస్తారు. అందుకు నక్షత్ర దర్శనాత్ నక్తం, అంతే తప్ప అనక్తం నిశిభోజనం. అది దాటిపోయి రాత్రి ఎప్పుడో తింటే అది నిశిభోజనం అవుతుంది, కానీ వ్రతం కిందకి దాన్ని స్వీకరించరాదు అని చెప్తున్నాడు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి మరికొన్ని విషయాల్లో ద్వితీయతో కూడిన తృతీయ, చతుర్థితో కూడిన పంచమి, షష్ఠితో కూడిన సప్తమి, అష్టమితో కూడిన నవమి, ఏకాదశితో కూడిన ద్వాదశి, చతుర్దశితో కూడిన పూర్ణిమ, పాడ్యమితో కూడిన అమావాస్య, ఇవి గాని వస్తేట అది గొప్ప యోగములుట. అంటే నిన్న చెప్పాం విద్ధ అని. ఈ యోగములు వివరిస్తున్నాడు. అలాంటి వాటిని వ్రతములకు చక్కగా వినియోగించుకోవాలి. అంతేకాదు వ్రతం ప్రారంభించిన తర్వాత కానీ స్త్రీకి రజో దర్శనమైతే అని చెప్తున్నాడు ఇక్కడ. రజో దోషం కానీ ఏర్పడితే వ్రతాన్ని కొనసాగించరాదు. తదనంతరం మళ్ళీ చేయవచ్చు. అప్పుడు ఆమెకు వ్రతభంగ దోషం రాదు. ఇది చెప్తున్నాడు. అంతేగాని ఏం పర్వాలేదండి ఆ సమయంలో కూడా చేయొచ్చు అన్నారు అంటే అన్నవాడు వాడు పాపాత్ముడు అని అర్థం అనమాట. ఆ సమయంలో వ్రతాచరణ మంత్రజపము ఇత్యాదులు కూడదు. ఇది ప్రత్యేకంగా చెప్తున్న. స్త్రీణాం రజో హన్యాత్ వ్రతం నహి అన్నారు ఇక్కడ. అంటే స్త్రీకి రజోదోషము వ్రతాన్ని దెబ్బతీయదు అనేటువంటి విశేషం. కానీ ఆ సమయంలో ఏదైనా దానాదులు సంకల్పించుకుంటే ఆమె పేరు మీదే ఇతరులు ఎవరైనా ఆ దానాదుల్ని చెయ్యవచ్చు అన్నారు. ఒకవేళ చేస్తున్న వ్రతంలో కొంతమంది హఠాత్తుగా, కొంతమందిని చూస్తూ ఉంటామండి, ఇవి అన్ని చోట్ల జరుగుతాయని చెప్పం, కానీ కొందరి స్వభావం చాలా ఉద్రేకంగా ఉంటుంది. నిగ్రహణం ఇవన్నీ చెప్తున్నంతసేపు చాలా బాగుంటుంది, కానీ స్వభావత తెచ్చుకోవడం మహా కష్టం. ఏది నిగ్రహం అనేది. ఎందుకంటే ప్రారంధాలు ఒకటి ఉంటాయి, అవి ఇచ్చే వాసనలు చాలా ఉంటాయి. అందుకే వాసనాక్షయం అంటే అంత తేలిక కాదు. ఎన్ని మంచి మాటలైనా ఎన్ని హితోపదేశాలైనా చెప్పవచ్చు, కానీ మన దాకా వచ్చేటప్పటికి చాలా ప్రమాదం. కొందరికి అసహనం, నోరు తూలడం, మహాకోపం ఇత్యాదులు ఉంటూ ఉంటాయి. అవి ఏర్పడితే వ్రతాలు దెబ్బతీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సమూహంగా వ్రతం చేస్తూ చేస్తూ మధ్యలో ఒకరిపై ఒకరికి పంతాలు కలిగి చేతిలో ఉన్నటువంటి దేవతా పాత్రల్ని, యజ్ఞ పాత్రలను కూడా కింద పగలగొట్టేసి వ్రతాలను దెబ్బతీసిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం మనం. ఇలా కానీ ఎక్కడైనా కోపం వస్తే వ్రతంలో దానివల్ల వ్రతభంగం జరుగుతుంది. అప్పుడేం చేయాలి? క్రోధాత్, ప్రమాదాత్, లోభాత్ వ్రతభంగో భవేద్యది దినత్రయం న భుంజీత. ఆ దోషం పోవడం కోసం 3 రోజుల పాటు పోషించాలిట. దినత్రయం న భుంజీత. తర్వాత ఏం చేయాలంటే శిరసో ముండనం భవేత్. తల ముండనం చేయించుకుని మళ్ళీ పశ్చాత్తాపంతో తిరిగి పంచగవ్య ప్రార్థన చేసి వ్రతాచరణ ప్రారంభించుకున్నాడు. ఈ శిరోముండనం అనేది పురుషులకు మాత్రమే, అది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా వ్రతాచరణ చేస్తూ అనారోగ్యం ఏదైనా కలిగితే అప్పుడు
అతన్ని కర్తగా పెట్టి ఇంకెవరైనా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ సర్వవ్రత సామాన్య నియమాలు. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్ని వ్రతములకి ఇవే నియమములు. కనుకని ఇందాక చెప్పిన 10 మిగిలిన ధర్మములను కూడా పాటిస్తూ వ్రతాచరణ చేయాలి ఇది చెప్పారు. ఇక్కడతో వ్రత నియమాలు పూర్తయ్యాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అమ్మవారు 2 చేతులతో ఉన్నారు. ఆ 2 చేతుల్లో ఒక చేతిలో అమృత కలశము, మరొక చేతితో సరోరుహం పద్మము పట్టుకున్నట్ట. అందుకు కలశం దక్షిణే హస్తే వామహస్తే సరోరుహం. కలశాన్ని కుడి చేత్తోని ఎడం చేత్తో పద్మము పట్టుకుని అయ్యవారి యొక్క ఒళ్ళో కూర్చున్న అమృత భాషిణి అయినటువంటి తల్లిని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ విషయాన్ని మిగిలిన వారికి కూడా పనికొస్తుందని ఇక్కడ చెప్పడం జరిగినది. ఆ తర్వాత మనకి అనేక రకాలైన ప్రజాపతుల యొక్క చరిత్ర చెప్తూ, ఎందుకంటే సృష్టి క్రమం చెప్పేటప్పుడు ప్రజాపతులు వీళ్ళు ఏ విధంగా ఉద్భవించారు, మనువులు ఎలా ఉద్భవించారు, ఈ మనువులు ప్రజాపతులు ఈ జగద్ వృద్ధి చేసేటువంటి బ్రహ్మ యొక్క మనస్సంభూతమైన శక్తులు వీళ్ళు, ఈ మనువులు ప్రజాపతులు. అందుకే విశ్వకర్మామనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ అంటూ ప్రజాపతి ఇత్యాది నామాలు విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్పించారు. భగవద్ విభూతులు వీళ్ళందరూ కూడా. అందుకు ఆ ప్రజాపతుల చరిత్ర కానీ మనువుల చరిత్ర కానీ వింటే పాపక్షయకరం అంట. ఇది తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దవారిని సభలో నాకు మనువుల చరిత్ర వింటే పాపక్షయం అవుతుంది గనక దివ్యమైన స్వారోజష మను చరిత్ర చెప్పవయ్యా అని అడిగట. ఇది సంప్రదాయం. ఎందుకంటే పుణ్యశ్లోకుల చరిత్ర వినడం వల్ల అదొక పెద్ద సాధన. గుర్తుపెట్టుకోండి. మనం రేపు వెళ్ళి జపమో తపమో చేస్తామో పక్కన పెట్టండి, దీనిని శ్రద్ధగా వినడం ఒక సాధన. అందుకు ఆ కావ్యాన్ని రచించి నా పేరు నిలబెట్టి నన్ను ధన్యుణ్ణి చేయండి అని అడిగాడు కృష్ణదేవరాయలు. ఆయనకు సంప్రదాయం తెలుసు కనుక. అందుకు పెద్దలవారు స్వారోచేష అనుభవ సంభవం పేరుతో అద్భుతంగా మను చరిత్ర రచించారు. ఏ మనువు చరిత్ర విన్నా, ఏ ప్రజాపతి చరిత్ర విన్నప్పటికీ కూడా మనకు పాపక్షయం అవడమే కాకుండా జీవితానికి మార్గనిర్దేశకం చేస్తుంది. అలాంటి ప్రజాపతుల చరిత్రలు వర్ణిస్తూ దక్ష ప్రజాపతి ఇత్యాదుల చరిత్రను కూడా తెలియజేసి, ప్రత్యేకించి ఇప్పుడు మరొక ప్రజాపతి మరొక మనువు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక చరిత్రని చెప్పడం నెపంతో మనకి పితృదేవతా వ్యవస్థకు సంబంధించిన ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని నారాయణుడు గరుత్మంతుడికి తెలియజేస్తున్నాడు. అది పరంపరాగతంగా మనకి వ్యాసదేవుని ద్వారా లభించింది. దాన్ని మనం తెలుసుకుంటున్నాం. రుచి ప్రజాపతి పూర్వం నిర్మమో నిరహంకృతి అత్రస్తోమితమాయీ చచార పృథివీమిమాం. ప్రజాపతుల్లో రుచి ప్రజాపతి అని ఒకరున్నారు. ఈ రుచి అనబడేటువంటి ప్రజాపతి, రుచి అంటే ప్రకాశము అని అర్థం. అతడు బ్రహ్మచర్యంలో శాస్త్రాధ్యయనం ఇత్యాదులు పూర్తి చేసిన తర్వాత అతడికి ఒక జ్ఞానోదయం కలిగిందిట. ఆ జ్ఞానం చేత అతడు ఒక ఆరూఢ స్థితికి వెళ్ళాడు. ఆరూఢ స్థితి అంటే తెలుసు కదా, వేదాంత విషయంలో ఒక పట్టు సాధించినప్పుడు వాడిని ఆరూఢుడని చెప్తున్నారు. అలాంటి ఆరూఢ స్థితికి చేరుకున్నాడు ఎవడు? రుచి ప్రజాపతి. ఈ ఆరూఢ స్థితి వల్ల అతడు నిర్మమో నిరహంకృతి. అతడి మమకారం అహంకారం రెండూ లేవుట. అంటే ఇంతకంటే ఇంకేం కావాలండి? స్థితప్రజ్ఞ లక్షణం వచ్చింది అతడికి. అంటే ఇంచుమించు గుణాతీత స్థితికి వచ్చినట్టే. అత్రస్తో దేనికి భయం లేదుట. అంటే దేనికి భయం లేదంటే పొగడతో తిరిగాడు కాదు అర్థం. ఇక్కడ భయం అనే మాట అజ్ఞాన సంకేతం. కనుక దేనికి భయపడాడు అతను. మనకి గీతలో స్వామి చెప్పాడు కదా, ఎవరి వల్ల అందరికీ భయం ఉండదో, అందరి వల్ల ఎవరికి భయం ఉండదో వాడు యోగి అని చెప్పాడు కదా. ఆ మాట గుర్తుపెట్టుకుంటే అత్రస్థః అంటే భయం లేనటువంటి వాడు. అంతేకాదు మాయ ఏమిటో తెలిసిన వాడు, కనుకనే మాయక లోబడకుండా ఉండేటువంటి వాడు. అలాంటి వాడు చచార పృథివీమిమాం. ఈ భూమి యందు ఇది నాది ఇది నాది కాదు అని రెండు భావాలు లేవు గనక స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నట్ట. ఎవడయ్యా స్వేచ్ఛగా సంచరిస్తాడు అంటే ఇది నాది ఇది నాది కాదనే భావం ఉన్నటువంటి జ్ఞాని. కనుక ఇక్కడ రుచి ప్రజాపతి వర్ణన అంతా కూడా ఒక జ్ఞానికి సంబంధించిన వర్ణన. ఇలా సంచరిస్తూ ఉన్నాడు. అంతేగాని వివాహం చేసుకోలేదు అతడు, గృహస్థాశ్రమ స్వీకారం చేయలేదు. కేవలం అతడు జ్ఞానము చేత అన్నీ విడిచిపెట్టి స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాడు. ఇలా అతడు తిరుగుతూ ఉండగా అప్పుడు ఒక రోజున ఆయన ముందు కొన్ని తేజస్వరూపాలు కనబడ్డాయట. ఆ కనబడ్డ వాళ్ళు ఎవరు అంటే అతని పితరులు. అతని పితరులు, పూర్వీకులైనటువంటి పితరులు. వాళ్ళు కనబడి అంటున్నారు, అవును నువ్వు దారా పరిగ్రహం ఎందుకు చేయలేదని అడిగారు. దారా పరిగ్రహం అంటే భార్యని స్వీకరించుట. అది ఎందుకు చేయలేదు? ఎందుకంటే దారని పరిగ్రహించడం వల్ల
భార్యా స్వీకారం వల్ల గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరిస్తావు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని శారీరకమైన మానవ ప్రవృత్తి రీత్యా వివాహమాడడం కాదు భారతీయ సంస్కృతిలో. అది ధర్మ నిర్వహణ కోసమై భార్యా స్వీకారం చేసి గృహస్థాశ్రమానికి వెళ్ళాలి. గృహస్థాశ్రమం ద్వారా నువ్వు దేవరుణం, ఋషి రుణం, పితృరుణం తీర్చుకున్నవాడు అవుతావు. దానితో పాటు సామాజికమైన రుణం కూడా తీర్చుకుంటావు. యాచకులకి, అతిథులకి భోజనం పెట్టడం ద్వారా వీరి రుణం, ధర్మాచరణ ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా ఋషుల రుణం, పితృపూజ ద్వారా పితృల రుణం, దేవపూజ ద్వారా దేవరుణం. ఇవి తీర్చుకోవాలి కదా నువ్వు. అవి చేయగలిగేది కేవలం ఈ సమయంలోనే, ఏది గృహస్థాశ్రమ సమయంలోనే చేయాలి నువ్వు. స్వాహాకారంతో దేవతల్ని, స్వధాకారంతో పితృదేవతల్ని, హవ్యములతో దేవతల్ని, కవ్యములతో పితృదేవతల్ని తృప్తిపరచాలి. గృహస్థైన వాడు ఏవి చెయ్యకపోతే వాడిని గృహస్థు అనరు. మరి ఏమిటంటే ఇందా కృష్ణుడిచ్చిన టైటిల్కి వెళ్ళిపోండి. ఆ 3 గుర్తుపెట్టుకోండి. ఎవడు? అఘాయు ఇంద్రియారామ మోఘ పార్థ సజీవతి. అది వాడు పాపజీవనుడు, ఇంద్రియారాముడు. ఇంద్రియారాముడు అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడమే జీవితం అనుకునే పాపాత్ములు. 3వది ఏమిటి? మోఘ సజీవతి, వాడు బ్రతుకున్న వ్యర్థుడు. కనుకనే గృహస్థాశ్రమంలో ఇవి చెయ్యాలి. ఇవి చెయ్యినప్పుడు వాడిని గృహస్థు అనరు, గృహవ్రతుడు అంటారు. భాగవతంలో గృహస్థుకి గృహవ్రతుడికి తేడా బాగా చెప్పి చీవాట్లు పెట్టాడు సుఖమహర్షి. అది ఇక్కడ గుర్తు తెచ్చుకోండి చాలు. కనుకనే ఇవి పాటించాలి గనక. పైగా గృహస్థాశ్రమం అనేది ఎలాంటిదంటే, ఒక చెట్టు ఎలాగైతే అన్ని పక్షులకి ఆశ్రయం ఇస్తుందో అన్ని ఆశ్రమాల వారిని పోషించగలిగేది గృహస్థాశ్రమం. కనుక అత్యంత ఉత్కృష్టమైనది. అది నువ్వు స్వీకరించాలి కదా. దానివల్ల నువ్వు రుణ విముక్తుడు అయితేనే పారలౌకిక పారమార్థిక సుఖములు ఉంటాయి. రుణ విముక్తుడు కాని వాడిగా 2 సుఖములు ఉండవు. కనుకనే నువ్వు దీన్ని స్వీకరించాలన్నారు. ఇక్కడ ఈ వాదన మనకు చాలా ముఖ్యమైనదండి. ఎందుకు ఈ ఘట్టాన్ని ఇక్కడ చెప్పాడో చూడాలి. ఎందుకంటే వేదాంత విద్యని గరుడ పురాణం చాలా పెద్ద స్థాయిలో ఇస్తోంది. మొట్టమొదట లోపల దాచిస్తుంది, తర్వాత బయటకు తీసి చూపిస్తుంది. ఇక్కడ ఒక చర్చ చేస్తున్నాడు. ఇదంతా కూడా ప్రతి వారికి పనికొచ్చే చర్చ. అప్పుడు రుచి తన పితరులకి నమస్కారం చేసి అంటున్నట్ట, మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ నేను చెప్పే శాస్త్ర ప్రమాణాలు వినండి. జీవితంలో పరిగ్రహం అంటే ఒకదానిని స్వీకరించుట అనేటటువంటిది బంధహేతువు. అంతే కదా. పరిగ్రహణం బంధహేతువు, అపరిగ్రహం మోక్షహేతువు. కనుక ఇది నాది అని ఒకదాన్ని స్వీకరించడం బంధహేతువు. కనుక దారా స్వీకారం, గృహస్థాశ్రమ స్వీకారం, అందులో విషయములు అనుభవించడం, ఇవన్నీ కూడా బంధహేతువు కదా. మీరు చెప్పినది లౌకికులకైతే సరిపోతుంది, కానీ మోక్షం కావాలనుకుని తప్పించేవాడికి వీటి అవసరం ఎంతవరకు? ఈ కర్మలంపటులై మళ్ళీ కర్మలు ఆచరిస్తూ కర్మల్లో పడి తిరగడం, ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధము గావించి ఆ మాలార్కంబున బాంధవంపరడి త్రాటన్ కొందరం త్రిప్పగా శీలన్ శీల అమర్చినట్లు సగతే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు కదండి మహానుభావుడు. అందుకు ఇవి ఒకటి నుంచి అలా చుట్టుకుని వెళ్ళిపోతాయి, ఒక మోహాల్లోకి దింపుతాయి, కర్మల్లోకి దింపుతాయి. కనుక నాది స్వీకరించడం వల్ల ఒక్క మమత్వం చాలు కదా కర్మల్లోకి దింపే. మిగిలిన వారికైతే ఓకే, కానీ ఆత్మ విషయము ఒక ఎరుక కలిగినటువంటి వారికి ఇది పనికిరాదు. మీరు అన్నారే పాపం వస్తుంది లేకపోతే అని, కానీ ఆత్మజ్ఞానం కోసం తప్పించేవాడికి ఆ ఆత్మ విచారణే శుద్ధుణ్ణి చేస్తుంది. ఇది చాలా గొప్ప మాట. తత్వం ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఎవరు? రుచి ప్రజాపతి. ఇందులో దేన్ని ఖండించలేం, అంత గట్టిగా చెప్తున్నాడు. కనుకనే ఇక్కడ గొప్ప మాట అన్నాడు. ఆత్మ తత్వజ్ఞానతో యాత్. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. చిత్తశుద్ధి కలగాలి అంటే తత్వజ్ఞానతో యాత్. తత్వజ్ఞానం అనేటువంటి జలముతో, తత్వజ్ఞానం అంటే సత్య విచారణ. సృష్టిలో ఏది అసత్యం, ఏది సత్యం, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మలు అంటే ఏమిటి, ఇవన్నీ గురుముఖత శాస్త్రము ద్వారా విని ఆత్మ ఏదో చింతన చేస్తూ అనాత్మల్ని విడిచిపెడుతూ నిరంతర విచారణ చేయడం, ఇదంతా వేదాంత శాస్త్రం. అది చేయడం చాలు కదా చిత్తాన్ని శుద్ధి చేయడానికి. మళ్ళీ ఈ కర్మలంపటాలు ఎందుకు అంటూ కేవలం ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి జలము ద్వారా నా చిత్తాన్ని సిద్ధి చేసుకుని మోక్షం పొందవచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకు అని నిష్పరిగ్రహ వ్రతము గొప్పది అని ఈయన ప్రతిపాదించాడు. వాళ్ళు దారా పరిగ్రహం చేయమంటే ఈయనేం చెప్పాడు? నిష్పరిగ్రహం అని చెప్పాడు. దానికి మళ్ళీ సమాధానం చెప్తున్నారు పితరులు. వత్స చెప్తున్నారు, నువ్వు ఒకటి అన్నావే,
ఇంద్రియాలను జయించి, ఇంద్రియాలను జయించిన వారికి, అది కూడా అన్నాడు ఎవరు? రుచి. తత్వజ్ఞాన జలంతో చిత్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. ఎవరు? జితేంద్రియై. ఆ మాట అన్నాడు, చాలా ముఖ్యం. చూడండి, ఇంద్రియాన్ని జయించగలిగిన వారు తత్వ విచారణతో చిత్తం శుద్ధి చేసుకోగలరు. ఇంద్రియ జయం లేని వారు మీరు చెప్పినట్టు గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు. అది అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. అందుకే ఇంద్రియ జయం ఉన్నటువంటి వాళ్ళకి తత్వ విచారణ సరిపోతుంది. ఇంద్రియ జయం లేని వాళ్ళు మాత్రం తత్వ విచారణ మాట్లాడకూడదు. కొంతమంది కర్మలు వదిలించుకోవడానికి కోసం వేదాంత వాక్యాలు చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఇంద్రియ జయం లేదు. ఎందుకంటే అవతల వాడు ఒక్క మాట అన్నాడో మహా కోపం వస్తుంది వాళ్ళకి, అంత వేదాంతం చెప్తూ కూడా. ఇంకే ఇంద్రియ జయం అండి. కనుకనే ఇంద్రియ జయం ఉన్నటువంటి వారు తత్వ విచారణతో చిత్తశుద్ధి తెచ్చుకోగలరు. మీరు చెప్పినప్పుడు, మీరు చెప్పినట్టు ఈ కర్మల వరకు అక్కర్లేదు కదా అన్నాడు. నిజమా లేదా? వినడానికి బాగుంది కదా, కానీ ఒప్పుకోలేదు. ఎవరు? పితరులు. వాళ్ళు ఖండిస్తున్నారు ఈ మాటని. ఏమనంటే, నాయనా నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఇంద్రియ జయమున్నవాడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ప్రస్తుతం ఇంద్రియ జయం ఉండవచ్చు, కానీ జీవుడిగా ఉద్భవించిన నీకు కొన్ని రుణములు ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరంతో సాధన చేసే కదా ఏవైనా తెలుసుకున్నాం. కనుక ఈ శరీరం ఎవరి నుంచి వచ్చింది? ఈ ఇంద్రియ శక్తులు సూక్ష్మమైన దేవతల వల్ల వచ్చినవి. అలాగే ఈ శరీరం పితృగర్భంలోంచి మాతృగర్భంలో ప్రవేశించి రూపుదిద్దుకుని వాళ్ళ చేత పోషింపబడి వచ్చింది. అది వచ్చినప్పుడే కదా నువ్వు ఇంద్రియజయమైన ఆత్మవిచారం ఇన్ని మాట్లాడావు. కనుక ఏది సాధించాలన్నా పురుషార్థ సాధనకు మొట్టమొదటి సాధనం ఏంటి? శరీరం. ఈ శరీరం ఎవరి వల్ల వచ్చిందో ఆ పితరులకి, అలాగే ఈ శరీరంలో ఇంద్రియ శక్తులను అనుగ్రహించిన దేవతలకి, నువ్వు ఇంత ఉన్నా నువ్వు అన్నం తింటున్నావా, వస్త్రం కడుతున్నావా, నీరు తాగుతున్నావా శరీరం కోసం? ఈ నీరు, అన్నాదులు ఇవన్నీ ఇచ్చిన దేవతలు, ఈ ప్రకృతి శక్తులు, వీళ్ల పట్ల నువ్వు రుణం తీర్చుకోనప్పుడు నువ్వు ఎన్ని తత్వ విచారణలు చేసినప్పటికీ కూడా నరకగామి అవుతావే తప్ప ఉత్తమ గతిని పొందలేవు. ఇది మాత్రం గట్టిగా చెప్పాడు. ఇది చెయ్యాలి. అయితే నువ్వు అన్నట్టు ఇంద్రియ జయంతో తత్వ విచారణ చేస్తే చాలు కదా, ఈ రుణ విమోచన కోసం ప్రయత్నించాలా అంటే నీకు నిజంగా ఇంద్రియ జయంతో తత్వ విచారణ చేస్తే చెయ్యు. కానీ అప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో ఎలా ఉంటావంటే, దేనితోనూ సకామ భావన పెట్టుకోకుండా నిష్కామ భావనతో ఇది విధిగా ఒక యజ్ఞముగా చెయ్యి, చాలు. అప్పుడు సరిపోతుంది. అది నిన్ను బంధించదు. కనుకనే నీకు అలా చేసినప్పుడు గృహస్థాశ్రమం ఇటు నీకు మోక్షానికే హేతువవుతుంది, అటువైపు నిన్ను రుణ విముక్తుల్ని చేస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. మనం చాలామంది దగ్గర అప్పులు చేసేసాం, తీర్చలేదు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా వాళ్ళ ముందు ఉపనిషత్తుల పుస్తకం వ్యాసపీఠంలో పెట్టి, ఎవరి ధనం ఎవరిది, ఎవరికి ఏమవుతారు, ఎవడిచ్చినవాడు ఎవడు పుచ్చుకునేవాడు అంతా మిథ్య అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి? చెదగబోతారు. అది కూడా మిథ్య అనుకోమని చెప్తారు. మనకుంది కదా గజం మిథ్య, బలాని మిథ్య. పురాణం చెప్తున్నట్టు అంతా మిథ్య, అంతా మిథ్య అన్నట్ట. ఈ లోపల పెద్ద ఏనుగు వచ్చింది, అందరూ లేచి పారిపోయేట. ఆఖరికి చెప్తున్న పండితులు కూడా పరిగెత్తేట. అప్పుడు అడిగేట, స్వామి అన్నీ మిథ్య అన్నారు కదా, గజం కూడా మిథ్యే కదా అంటే, నా పలాయనం కూడా మిథ్య అన్నట్టు. ఇది గజం మిథ్య, పలాయనం మిథ్య అని. కనుక ఇట్లాంటి మాటలు కుదరవయ్యా అని పితృదేవతలు మొట్టికాయలు పెట్టారు. కనుక దేహపతనం వరకు కూడా చేయవలసినవి చేయి, తత్వవిచారణ చేయి. ఎవడొద్దన్నాడు? ఇంద్రియజయం చేయి. ఇంద్రియజయం ఉండడం వల్ల నీకు దారాపుత్రాది మోహములు పోతాయి. మోహంలో పడవు, గని చేయవలసినవి చేస్తావు. మోహం వల్లే కదా అన్ని వదిలేసాం మనం. ఆలోచించుకోండి. ఎందుకు సదాచారం వదిలేసాం? ఎందుకు దేవతారాధన వదిలేసాం? ఏం చేస్తామండి? పిల్లల్ని తెమిలిచి పంపించాలా? అందరినీ చూసుకోవాలా? వీటితో ఏమైంది? చేయాల్సినవని వదిలేసాం. తర్వాత ఏం లాభం? చిట్ట చివరికి నీ జీవుడు కథకు వచ్చేస్తే ఎవరి కోసం అన్నీ వదిలేసావో వాళ్ళు మాత్రం నీ కోసం ఏ ఒక్కటి వదలరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సృష్టిలో ప్రతివాడిగా అనుభవానికి వచ్చిన సత్యం. కానీ ఎవరి కోసం మనం భగవంతుడిచ్చిన ఆయుష్ను వృధాపరచుకుంటున్నామో ఆలోచించుకోండి. చిట్ట చివరికి నీకేం దక్కింది? జీవితం చరమ సంధ్యకు చేరేకైనా ఆలోచిస్తున్నారా? అప్పుడు కూడా బోరు కొడుతోంది, ఏమీ తోచట్లేదు అనేవాళ్ళు ఉన్నారు. భగవత్స్మరణ చేసుకోవడం ఆయుష్ ఎంత ఉంటూ ఉంటే దాన్ని బోరు కొడుతోంది, తోచట్లేదు అన్నాడంటే వాడిని ఎవడండి సంస్కరించగలడు? ఇక్కడ చెయ్యడానికి ఎన్నున్నాయి, సమయం లేదు. కానీ కనుక ఇచ్చిన సమయం ప్రతిదీ వినియోగించుకొని సార్థకపరుచుకోవాల్సిన అవసరాన్ని ఎంత చెప్తున్నాడో చూడండి. ఎవరు? నేను కాదు, పితరులు రుచి ప్రజాపతికి వివరిస్తున్నారు. అందుకే ఏది చేసినా నీవు నిజంగా తత్వవిచారానికి వెళ్తే నీకు విధింపబడ్డ కర్మ
ఇది సరి అయినదా కాదా ఈ చర్చ వదిలిపెట్టి అది శాస్త్రవిహితమైన కర్మ గనక దాన్ని నువ్వు త్యాగపూర్వకంగా చెయ్యు. ఇదే చీవాట్లు పెట్టాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. యజ్ఞదాన తపస్థిద్ధన్న త్యాజ్యం కార్యమేవచ. నేను పెద్ద వేదాంతిని అయిపోయానని బడాలి పలుకుతూ యజ్ఞదాన తపస్థిర్థాలను విడిచిపెట్టకు, నా త్యాజ్యం కార్యమేవచ, అది విడిచిపెట్టరాదు అని చెప్తూనే చెయ్యవలసినవి అన్నాడు మహానుభావుడు. చూడండి కృష్ణ పరమాత్మ చెప్తూ తర్వాత మరో మాట అంటాడు, యజ్ఞదాన తపస్థిద్ధం పావనాని మనీషిణ అన్నాడు. మేధావులు బుద్ధిమంతులు వాళ్ళ చిత్తం శుద్ధి చేసుకోవడం కోసం ఇవి చేస్తారయ్యా అన్నారు. ఇక్కడ నా చిత్తం శుద్ధమేనండి ప్రస్తుతానికి, రేపేమంటుకుంటుందో నీకు తెలియదు, చిత్తం మీద భరోసా పెట్టుకోకు. ఇవాళ బాగుంది కదా అని ధైర్యంగా అనిలో రేపేమంటుతుందో నీ చేతిలో లేదు. కనుక నేను నిరంతరం ఇది ఒక్కటి నువ్వు పాటించుకుంటే ఒకవేళ అంటినా తొడవగలదు సత్కర్మ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వ్రతాచరణకు ఉండేటటువంటి గొప్ప విశేషం అది. ఆ కారణం చేత ఇలా మాట్లాడకనైనా ఇప్పుడు నువ్వు ఇంత జ్ఞానమైపోయేవి కనుక భోగం కోసం కాకుండా విద్యుక్త కర్మను చేయి చాలు అన్నాడు. అప్పుడు వెంటనే నమస్కారం చేశాడు. ఇది ప్రతిదీ వినయంగా చెప్తున్నాడండి. ఇక్కడే రుచి ప్రజాపతి అహంకారంతో వాదించట్లేదు, తనకు కలిగిన సందేహాల్ని తాను అనుకున్న జ్ఞానాన్ని చెప్తున్నాడు అంతే. పితరులతో తర్వాత మాట అంటున్నాడు, మహాత్ములారా మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ కర్మ అవిద్య, జ్ఞానము విద్య, ఇది ఒప్పుకుని తీరవలసిందే, అంతే కదండి. కనుక వేదములో చెప్పబడ్డటువంటి సమస్తములైన కర్మలని అవిద్య అంటారు. అందుకే వైదిక విద్యలని అపరావిద్యలని, వేదాంత విద్యని పరావిద్య అన్నారు. కనుక బ్రహ్మ విద్య విద్య, మిగిలినవన్నీ అవిద్యలే. బ్రహ్మజ్ఞానము తప్ప మిగిలినవన్నీ అవిద్యలే అని కదా చెప్తున్నారు. కనుక మీరు కర్మలు చేయండి అంటే అర్థం ఏంటి? వేదోక్త కర్మలు అంటే అవిద్యామయములు. ఆ కారణం చేత అవిద్యా పచ్యతే వేదే కర్మ మార్గాత్ పితామహాః తత్కథం కర్మణో మార్గే భవంతో యోజయంతి మాం. నన్నిప్పుడు మీరు కర్మ మార్గం చెయ్యు అన్నారు. అది ప్రతిఫలాపేక్ష లేకుండా కావచ్చు, ప్రతిఫలం ఉండి కావచ్చు, ఏదైనా కర్మే కదా. అవిద్యామయమైన కర్మతో నన్ను ఎందుకు కలుపుతున్నారు? అది అవిద్యాన్ని తెలుసుకుని బయటపడిపోతున్న నన్ను మళ్ళీ వెనక్కి ఎందుకు తోస్తున్నారు అని అడిగితే అప్పుడొక్క మాట అన్నాడు, నాయనా నువ్వు చెప్పిన వాక్యం నిజం, శాస్త్రమే చెప్తోంది. ఏమిటని? కర్మలు అవిద్యే. ఇదంతా ఎంత చర్చ తెలుసా అంటే ఒక్కటి తెలుసుకోవాలి, ఇది టైంపాస్ సబ్జెక్ట్ కాదండి. ఇది చదవచ్చా, ఇది చదవకూడదా అని ఇంకా ఈ స్థాయిలో ఉన్న మనకి ఎంత ఆలోచన, ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉందో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాలు, ఎంత చర్చ చేస్తున్నాడు. ఇక్కడ పితరులు ఏమంటున్నారంటే, నువ్వు చెప్పినట్లు అవిద్యామయమే ఒప్పుకుంటాం, అంటే విషం. కానీ ఒక్కొక్కప్పుడు రోగాలు కుదర్చడానికి కూడా విషం తగిన పాళ్లలో తగిన సమయాల్లో తీసుకోవాల్సిందే. అది ఇక్కడ చెప్పాడు. విషాన్ని తగిన పాళ్లలో తగిన సమయంలో తీసుకోవాల్సింది. కనుక జీవుడు ఈ కర్మబంధం అనేటువంటి జబ్బు నుంచి బయటపడడానికి వేదోక్త కర్మని తగినంత చెయ్యడం అనే విషయాన్ని తీసుకోవడం ద్వారా ఈ కర్మబంధం అనే జబ్బు నుంచి బయటపడతాడు. ఎంత చక్కగా చెప్పారు. కనుక విషం కూడా తగిన పాలల్లో తీసుకుంటే రోగం కుదిరినట్లుగా ఇది చాలా ముఖ్యమైన సుమ. అందుకే విహిత కర్మ అనుష్ఠానం చేసి తీరాలి. ఇది మాత్రం గట్టిగా చెప్పాడు. విద్యుక్త కర్మ చేసి తీరవలసిందే. శాస్త్ర విహితమైన కర్మ అనుష్ఠానం ద్వారానే అతడు రుణ విముక్తుడవుతాడు, పాప విమోచనుడు అవుతున్నాడు సుమ. అందుకే అవిద్యారూపమైన విహిత కర్మని చెయ్యు. అది చెప్తే సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.